ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఆన్లైన్లో అయితే అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అర్హత అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు జల వనరుల శాఖలో మనకు పర్మనెంట్ ఉద్యోగులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ కేవలం 12th క్లాస్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని పర్మనెంట్ ఉద్యోగం అది కూడా మన సొంత రాష్ట్రంలో మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో జాబ్స్ అనేది మనకి ఏంటంటే 3 రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి. లోయర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ మనం చూసుకుంటే సర్వేయర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. 30 లోపల ఏజ్ కలిగి ఉండాలి. 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగులు ఉన్నాయి. లెవెల్ 10లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 35 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉందండి. ఓకే, దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్లు ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, ఇందులో అప్లై చేసుకున్నట్లయితే మీరు ఏంటంటే చాలామంది డౌట్ రావచ్చు, అన్న ఇది మనకు మన రాష్ట్రంలో జాబ్ వస్తుందా అనేసి. వస్తుందండి. ఇందులో ఏంటంటే ఆల్ ఇండియా ఓవర్లో ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్కి కేవలం 12th క్లాస్ పాస్ అయి ఉండేవాళ్ళు, దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మనకు జూనియర్ సర్వే మనకి ఏమంటే సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే నేవీ విత్ 7 years ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంబంధించి నాలెడ్జ్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే సీనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ప్రొఫెషన్స్లో క్వాలిఫై అయ్యి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే 3 years ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా, పైన ఏజ్ లిమిట్స్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 అనేసి ఇక్కడ చూడండి. 18 సంవత్సరాల నుంచి 27, 30, 35 ఇచ్చారుగా. దాంతోపాటు మనకు ఇందులో క్యాస్ట్ వైజ్ కూడా ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మన గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ జనరల్ పర్సన్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే 10 years, జనరల్ పర్సన్స్ ఓబీసీ ఎవరైనా అప్లై చేస్తుంటే +13 years, జనరల్ పర్సన్స్ మన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +15 years వరకు ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కల్పించడం జరిగిందండి. ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి జనరల్ పర్సన్స్కి ఓబీసీ అభ్యర్థులకి ఇక్కడ 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఈడబ్ల్యూసీ వరకు. అలానే ఎస్సీ ఎస్టీ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఈఎస్ఎం అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చండి. ఓకే, అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇందులో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ కదా, దానికి సంబంధించి ఏంటంటే మీకు టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి. ఇందులో మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఒక ఆఫీస్లో కూర్చొని వర్క్ అనేది ఉంటుంది. బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్కి సిబిటి టెస్ట్ ఉన్న తర్వాత స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు జూనియర్ సూపర్వైజర్కి సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అకౌంటింగ్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి. ఇందులో మీరు క్వాలిఫై అనేది మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్లో 45 మార్క్స్కి ఇక్కడ జనరల్ పర్సన్స్ కటాప్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 40% వచ్చినా, అలానే ఈడబ్ల్యూసీ వారికి 35%, ఎస్ఎస్టీ వాళ్ళకు జస్ట్ వాళ్ళు 35% ఉన్నట్లయితే ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చని తెలియజేస్తున్నారు. ఓకే, అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది రాయవచ్చండి. ఎగ్జామ్ అయితే మనకు హిందీ అలానే ఇంగ్లీష్ అయితే ఉంటుందండి. ఓకే, మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా చెక్ చేయాలని కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఆ నోటిఫికేషన్స్ కాకుండా మరిన్ని మీరు పొందాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో మీకు telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దేని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దేని మీద క్లిక్ చేసి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగాలు కావచ్చు. రేపు నుంచి మీకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్లో కూడా మనకు ఆర్మీలో మనకు ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్ సి సంబంధించిన ఉద్యోగాలు. అలానే రోడ్డు రవాణా శాఖలో కూడా మనకి ఏంటంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఆర్మీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అలానే రైల్వేలో కూడా మనకు
వరకు స్టేషన్ మాస్టర్ సంబంధించిన ఉద్యోగాలు ఈ నెల 21 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. తిరుపతిలో మనకు మ్యూజియంలో కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. 100% మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, అయితే ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఇప్పటివరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పూర్తిగా డీటెయిల్గా చదువుకోవచ్చు. అర్హులైతే మాత్రం కిందకి వచ్చినట్లయితే ఇక్కడే మీకు నోటిఫికేషన్ అప్లై లింక్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సంబంధించిన నోటిఫికేషన్ అంతా కూడా ఉంటుంది. రీడౌట్ చేసిన తర్వాత అలానే మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పూర్తిగా పీడిఎఫ్ రెడీ మీరు రీడౌట్ చేసిన తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అప్లై లింక్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే డైరెక్ట్గా అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి పూర్తిగా రీడౌట్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 7వ తేదీ నుంచి ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అయితే ఉంటుంది. మీకు 100% జెన్యూన్ జాబ్ అనేది రెగ్యులర్గా మనం తెలియజేస్తుంటామండి. ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వము. మన తెలుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా జాబ్ పొందాలనే ఆశ ఉంటుంది. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క జాబ్ కూడా మీరు ట్రై చేయండి. మీరు అర్హులైతే మీకు జాబ్ అనేది వస్తుంది. ట్రై చేయకుండా ఉండకండి. ఏ జాబ్ కన్నా కూడా మీరు అప్లై చేసి ప్రిపేర్ అయినట్లయితే మీకు 100% జాబ్ అనేది వస్తుంది. కష్టపడితేనే జాబ్ అనేది వస్తుంది. కష్టపడకుండా ఊరికే టైం పాస్ కోసం చేస్తే మాత్రం జాబ్ రాదండి. ఇందులో మీరు కానీ చూసుకుంటే తక్కువ ఏజ్లోనే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో క్లర్క్ లెవెల్లో ఉద్యోగం అయితే వస్తుంది. ఎటువంటి వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈజీగా మీరు జాబ్ పొందవచ్చండి. కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై అనేది చేసుకోండి.